మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. మనం మాట్లాడుకోవాల్సింది ప్రతిష్టాత్మక అవార్డ్ ని అందుకున్నటువంటి అవంతిక గురించి. సో తనపై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. బాలనటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పుడు హాలీవుడ్ లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అవంతిక గురించి మాట్లాడితే రీసెంట్ గా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ని సొంతం చేసుకోవడంతో నెటిజన్స్ అందరూ కూడా విషెస్ ని చెప్పారు. సో విషెస్ అందిస్తున్నటువంటి సందర్భంగా తను మాట్లాడుతూ తనపై వచ్చినటువంటి ట్రోల్స్ గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అవంతిక సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డు ని అందుకోవడం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డు తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని, అందుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పి, ఇది పనికి మాత్రమే వచ్చింది కాదు, సరిహద్దులు దాటి లభించినటువంటి అభిమానానికి ఇచ్చినది. గ్లోబల్ సినిమాలో ఇండియా భాగం కావడం వల్ల వచ్చినటువంటి ఈ అవార్డు మరింత విలువనిచ్చింది. నేను హాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చాలా మంది విమర్శించారు. చాలా బాధేసినప్పుడు నాకు ఏం చెప్పినా పాజిటివ్ గానే చెప్పాను. అది అర్థం చేసుకోకుండా అందరూ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన తర్వాత విమర్శించారు. నేను అలాంటి వారిని కూడా పట్టించుకోను అని చెప్పి అవంతిక చెప్పడం జరిగింది. దీంతో అవంతిక స్పీచ్ వైరల్ గా మారి చాలా మంది నెటిజన్స్ ఇప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారనమాట. సో బ్రహ్మోత్సవంలో ఆ చిన్న అవంతిక గుర్తుందా? తనే ఇప్పుడు అవార్డు అందుకుని ప్రశంసలు అందుకుంటున్నటువంటి రేంజ్ కి ఎదిగింది. మరి ఇంకా ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ తన జీవితంలో భాగం కావాలని కోరుకుందాం మనం కూడా.